మొదటగా కేఎస్ ప్రసాద్ గారితో స్టార్ట్ చేద్దాం. ప్రసాద్ గారు, మనం చూస్తున్నాం గత కొంతకాలంగా అంటే ఎన్నికల సమయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఖచ్చితంగా ప్రతిపక్షానికి అలాగే పాలకపక్షానికి మధ్యలో డిస్కషన్స్ రెగ్యులర్గా జరగాలి. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న డిస్కషన్స్ కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు, ఆ తదనంతర పరిణామాలు ఎలా చూడాలంటారు? ఎందుకు రాజకీయ నాయకులు ఈ స్థాయిలో దిగజారిపోయారు అనుకోవాలంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. రాజకీయాలు అన్న వాటిల్నండి ఇవాళ మనకి భావ ప్రకటన స్వేచ్ఛ అండ్ పత్రికా స్వేచ్ఛ అండ్ వాక్ స్వాతంత్రం, ఈ మూడు మనకి రాజ్యాంగంగా మనకి సంక్రమించిన వాటిని ఎవరు ఎలా వినియోగిస్తున్నారు, ఎవరు ఎలా దుర్వినియోగపరుస్తున్నారు అన్న దానికి ఏం చెప్పాలో ఎవరి దగ్గర సమాధానం లేని నిస్సహాయ స్థితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఉదాహరణకి ఈ ప్యానల్లో మేడం లాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒక స్థాయి కలిగిన వ్యక్తులు, ఎందుకంటే ఒక టీచింగ్ ప్రొఫెషన్లోనూ ఒకరిని మోటివేట్ చేసే అంత స్థాయి కలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు కూడా అవతల వాళ్ళు ఒక డెకరం మెయింటైన్ చేయకుండా డిబేట్లో సంయమనాన్ని విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న ఉదంతాలు చాలా ఉంటున్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు రీసెంట్ పాస్ట్లో కొన్ని డెవలప్మెంట్స్ మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఒక ప్రజలకి ఒక ఎయిర్ క్లియర్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది బాగా మాట్లాడుతున్నప్పుడు పార్టీలు పరవశించిపోయి వాళ్ళని వాళ్ళ పార్టీల్లోకి తీసుకుని ఆ నెత్తివోపు తీసుకొచ్చింది తెలుగుదేశం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇతను కుర్రాడు వాళ్ళ నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఆయనకి ఏదో అస్వస్థత వస్తే ఆ నాన్నగారు బదులు లష్కర్గా ఉద్యోగం చేస్తూ తదంతర స్వీట్లు 4 యూట్యూబ్ ఛానళ్ళు అన్ని లక్షల్లో ఉన్న దగ్గర తెలుగుదేశం పార్టీ అతన్ని పిలిచి ఐటీడీపీలో ఉద్యోగం ఇచ్చి సభ్యత్వం ఇచ్చి, ఇది వైఎస్ఆర్సీపీకి వచ్చారు కదా. మీకు బోరగడ్డ అనిల్, నెక్స్ట్ ఇంటూరు రవికిరణ్, రమాదేవి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎవరు పార్టీ సభ్యత్వాలు లేవు. మీరు జస్ట్ గమనించండి డిఫరెన్స్. ఇప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని చేస్తుంటాను. నా విషయం నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ఇప్పుడు తీసుకోవచ్చు, కొంతమందికి నచ్చదు, వాళ్ళు తిడుతూ ఉంటారు. ఇది నా వ్యక్తిగతం, అతని వ్యక్తిగతం. కొంతమంది నాకైతే నా మెడలో చెప్పులు దండ వేసి చెప్పుతో కొడుతూ నా మీద వీడియోలు చేస్తుంటారు. చెప్తున్నాను, అది అతనికి నాకు నేను పర్సనల్గా తీసుకున్న అతని మీద కంప్లైంట్ ఇవ్వడం, లేదంటే అతను సర్లే ఇప్పుడు నాకు భావ ప్రకటన స్వేచ్ఛలో దిస్ ఈజ్ మై ప్యాషన్, అతను దట్ ఈస్ ఎర్నింగ్ మోటో. ఈ కంపారిజన్ చూసి సర్లే అతను నన్ను తిట్టుకుంటే 10 మంది చూస్తున్నారు, అతనికి ఆ సంతోషం వస్తుందని వదిలేయడం అనేది ఒక నా విచక్షణ లేదా నా విజ్ఞత కాదు. నేను ప్రతిదానికి నన్ను అలా అంటావా నేను తీసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఇట్స్ అన్ ఎండ్లెస్ మాన్సెన్స్. అట్లా ప్రతి పార్టీలోనూ గతంలో బోరగడ్డ అనిల్ గారు మాట్లాడుతున్న దగ్గర నేను మీకు ఒక చిన్న లైవ్లోనే ఒక విషయం చెప్పదలుచుకోండి. నేను సాధారణంగా రెగ్యులర్గా డిబేట్లకు వెళ్తాను. వెళ్ళినప్పుడు ప్రతి ఛానల్లో ఏం డిబేట్ వస్తుందో చూస్తుంటాను. నేను విజయ్ కిరణ్ అని తెలుగుదేశం అధికార ప్రతినిధి, నేను ఖచ్చితంగా ఆ కుర్రాన్ని మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే అతను పార్టీ అధికార ప్రతినిధిగా ఆ డిబేట్లో కూర్చుని అతను ఏం చేశాడంటే ఫస్ట్ రావడమే భారతి అనే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని మా పార్టీ తరఫున ఒక వ్యక్తి ఆ విధంగా కించపరచడం చాలా తప్పు, నేను ఆ వర్డ్స్కి క్షమాపణలు కోరుతున్నానని చెప్పడం అతని సంస్కారం. అది వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ఇచ్చిన విజ్ఞత. ఇప్పుడు అలాగే ఒక పార్టీ, నేను కూడా గతంలో వైఎస్ఆర్సీపీ డిబేట్లో పాడుతున్నప్పుడు కూడా ఈ బోరగడ్డ అనిల్ చేస్తున్న పనికిమాలిన పనులకి నేను ఆ ప్రతినిధులు కూడా చూసేవాడిని. సార్ అతను పార్టీకి మాకు సంబంధం లేదు, కానీ ఆ విధంగా అతను మాట్లాడడం తప్పని వాళ్ళు కళ్ళలో చూసి, కానీ ఇక్కడ దారిని పోయిన కంప తగిలించుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు మెచ్చి మేకతోలేసి అతనే ఆ వీడియోలోనే చెప్పాడు, నన్ను చాలా బాగా మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చి పార్టీలో మాట్లాడు అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ ఇది లైవ్ సార్, పొరపాటు నేను ఏదైనా మాట్లాడినప్పుడు ఒక డిస్క్లైమర్ ఉంటుంది, ఆయన అలా మాట్లాడడం తప్పు, మేము విత్డ్రా చేస్తున్నాం, దాన్ని లైవ్ లింక్లో దాన్ని కట్ చేసేస్తామని చెప్పడం. అది కాకుండా యూట్యూబ్ రికార్డింగ్ అనుకోండి సార్, అంటే ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్. ఇప్పుడు యూట్యూబ్లో కనుక అది జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఒక ఎడిటర్ అండ్ దానికి ఒక చీఫ్ ఉంటాడు, వీళ్ళందరూ దాన్ని ఫిల్టర్ చేయకుండా ఇంటెన్షనల్గా దాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు అపవాదం ఎవరు మోయవలసి వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కంటిన్యూస్గా జరుగుతున్న దాష్టికాలకి వీళ్ళు ఒక అడ్డుకట్టేద్దామని ఒక తెలుగుదేశం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో జనసేన బీజేపీ కూటమి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక విప్లవాత్మకమైన పరిణామం అక్కడి నుంచే సంతరించుకున్నప్పుడు దానికి ఏ విధంగా దాన్ని సర్ది చెప్పుకుంటాం అంటే అతని మీద ఇమీడియట్ యాక్షన్. ఇప్పుడు యాక్షన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సొల్యూషన్ కదా సార్. యాక్షన్ జరగమునుపు విడుదల రజనీ గారి మీద, సజ్జల గారి మీద అతను చేసిన వీడియోలో అండ్ సబ్సిక్వెంట్గా దాని డెవలప్మెంట్లో కంప్లైంట్ సూపరింటెండెంట్ స్థాయికి వెళ్ళినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతాయి. వెన్ దీస్ డెవలప్మెంట్స్ ఆర్ కంటిన్యూస్లీ టేకింగ్ ప్లేస్ ఎక్కడ అంటే మీకు ఇంకోటి చెప్పనా, ద టాలరెన్స్ అంటారు. దీనికన్నా ముందు ఎప్పుడైనా సరే ఇగ్నోరెన్స్ ఇస్ డెత్ అని వివేకానందుడు చెప్పినట్టు, టాలరెన్స్ అని చెప్పినట్టు, టాలరెన్స్ ఏంటంటే 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఎన్నో డిబేట్లో ముఖ్యమంత్రి షేర్కి రెస్పెక్ట్ ఇచ్చిన ఉదంతో నేను చూడలేదు. సైకోగాడు, రాక్షసుడు అని ఇలా మాట్లాడుతుంటే ఎవరికి దగ్గర స్వీయంతరం లేదు. నేను ఒకనే పిచ్చోళ్ళ గరుచుకుని వద్దు బాబు అలా మాట్లాడకూడదు, షేర్కి రెస్పెక్ట్ ఇవ్వండి కుదరలే. కానీ ఏంటంటే సార్, అంటే నేను అంటుంది ఇవాళ ఇక్కడ జరిగింది ఏంటంటే 5 years దే హావ్ టేకెన్ ఇట్ యాస్ గ్రాంటెడ్. దీనికి యాడెడ్ యాడ్జెక్టివ్లో అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత విస్తృతమైన
దీనికి Extension పెరిగి ఇంకా దానికి ఏంటంటే అడ్డుకట్ట లేదు అన్న దగ్గర ఇది నిజంగా తీసుకున్న అతని మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో అతను అరెస్ట్ చేయడం అన్నది అతనికి రక్షణ కల్పించడంతోనే సమానం.